హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రవి యాదవ్ని. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. ఏదైనా తప్పులు ఉండి క్షమించండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్తే నిన్న జరిగినటువంటి టాస్క్లో నేను లైవ్ టాస్క్లో మొత్తం చూసా. ఎపిసోడ్లో మనకు కొంచెమే చూపించారు. ఈరోజు జరుగుతుంది ఆ ఎపిసోడ్. లైవ్ టాస్క్ మొత్తం చూశాను. నిన్న జరిగినటువంటి గొడవ మెయిన్ ఇమాన్యుయల్ మర్యాద మనీష్ ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఎక్కువ లెంత్ లేకుండా మోర్ దెన్ 3 or 4 పాయింట్స్ మాట్లాడుకున్నాం. నిన్న జరిగినటువంటి టాస్క్లో వాల్ టాస్క్ అనే అందరికీ తెలుసు. ఫస్ట్ డిమాండ్ పవన్ వెళ్ళాడు. వెళ్ళగానే పరిగెత్తుకుంటూ పోతుంటే మనోడు మర్యాద మనీష్ ఆపాడు. ఓకే, గ్రీన్ పడిన తర్వాత వెళ్ళమంటే గ్రీన్ పడిన తర్వాత వెళ్ళాడు. ఒక రాడ్ తీశాడు, తీసుకొచ్చి పెట్టేశాడు. తర్వాత నెక్స్ట్ షష్ఠి వెళ్ళింది. షష్ఠిని కూడా ఆపాడు. ఒక నిమిషం, ఇంకా రెడ్లో ఉంది, గ్రీన్ పడలేదని ఆపాడు. మళ్ళీ గ్రీన్ పడిన తర్వాత వెళ్ళింది, ఇలా రాడ్ తీసేసి వచ్చేసింది. తర్వాత మన ఇమాన్యుయల్ వెళ్ళాడు. ఇమాన్యుయల్ వెళ్ళిన తర్వాత మనోడు చూశాడో చూడలేదో మనకైతే తెలియదు. నాకు తెలిసి అతను చూడలేదు అనుకుంటున్నా. జస్ట్ ఇమాన్యుయల్ అని పేరు అనగానే మర్యాద మనీష్ ఇమాన్యుయల్ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు, రాడ్ తీసేశాడు. ఆ తర్వాత మర్యాద మనీష్ ఇంకా రెడ్లోనే ఉంది, గ్రీన్ పర్లేదు, మీరు ఎలా తీస్తారు అనే దాంతో స్టార్ట్ అయింది గొడవ. అవునన్నా మీరు ఆపాలి కదా అని మనోడు అన్నాడు. లేదు మీరు చూసుకోవాలని మనోడు అన్నాడు. మనోడు ఇమాన్యుయల్ మాట్లాడిన పాయింట్స్ ఏంటంటే, అన్న ముందు వెళ్ళిన వాళ్ళిద్దరిని రెడ్ ఉన్నప్పుడు ఆపారు, గ్రీన్ పడినప్పుడు వెళ్ళమన్నారు, నన్ను ఎందుకు ఆపలేదని. కరెక్ట్ రీజన్ పాయింట్, అది కరెక్ట్ మాట్లాడాడు ఇమాన్యుయల్. దానికి ఆన్సర్ నువ్వు చూసుకోవాలి, నువ్వు ఆగాలని మనోడు అన్నాడు. అది పెద్ద లేదు. దాని తర్వాత కొన్ని పదాలు గట్టిగా మాట్లాడాడు మన మర్యాద మనీష్. ఏమన్నాడు తెలుసా? జబర్దస్త్ నుంచి కాదు, మన ఏదైతే బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ బేసిక్ రూల్స్ తెలియనప్పుడు ఎలా వస్తారయ్యా మీరు బిగ్ బాస్కు? వీళ్ళ బదులు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వాళ్ళని తీసుకొని బిగ్ బాస్తో చెప్తాడు. నాకు అర్థం కాలే. అంటే ఇతనికంటే అతను సీనియరా, లేదా పెద్ద తోపుగాడా, పెద్ద ఆటగాడా? డబల్ గేమ్ ఆడుతున్నాడు మర్యాద మనీష్ తెలుసా. మన లోపల ఇంకో క్యారెక్టర్ ఉంది అతనిలో, వస్తుంది అది కూడా ఆల్రెడీ వచ్చింది. మాటలు వేరే వాళ్ళని తీసుకుంటే నీకంటే చీపా అతను? ఏమన్నా నీకంటే ఎక్స్పీరియన్సా చీపా? నువ్వు పెద్ద తోపు అనుకుంటున్నా, లేదా నీకే మైండ్ ఎక్కువ? మనోడు మైండ్ మామూలుగా కాదు తెలుసా. గేమ్ ఆడేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి అతన్ని. నేనే పెద్ద తోపు కానీ, నేనే ఇట్లా ఉరుకుతాడు, అట్లా చూస్తాడు, ఇట్లా చూస్తాడు. ఏం అబ్జర్వ్ చేస్తున్నా? ఆడ ఏమీ లేదు, ఒక్క తప్పులు జరిగినవి కూడా వదిలేసిండు. అట్లాంటిది చూస్తుంటాడు. వాళ్ళకి వెళ్ళి ఏమన్నా తప్పు దొరుకుద్దే, తప్పు ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సంచాలకుగా ఫెయిల్యూర్ క్యాండిడేట్ నువ్వు. ఫస్ట్ బిగ్ బాస్కి అన్ఫిట్ నువ్వు. ఫస్ట్ నువ్వు అగ్ని పరీక్షలోనే ఏం పీకలేదయ్యా. ఏడేం పీకుతావు నువ్వు? వచ్చి నాకు అర్థం కాలే. నువ్వు ఒకరిని అంటున్నావు, మళ్ళీ నువ్వు అగ్ని పరీక్ష సోలోనే ఏమీ పీకలే. నువ్వు పెద్ద ఫస్ట్ గేమ్ ఏదో లెక్కలది రాసావు, అయిపోయింది, వచ్చేసినావు. తర్వాత ఏం పీకినావు నువ్వు? అగ్ని పరీక్షలో ఏం పీకలేదు కదా. ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు నువ్వు? వీడు అందరినీ మళ్ళీ అంటున్నావు, మళ్ళీ ప్రతి ఒక్కరితో గొడవ పడతావు, ప్రియా గారితో గొడవ పడతావు. మాట అంటే ఏదో పెద్ద రూల్స్ నేనే క్రియేట్ చేసుకున్నాను, నేనే ఉన్నట్టుగా నువ్వు అన్ని మాటలు నువ్వే అంటావు. నువ్వేం పీకినావని నువ్వు మాట్లాడే మాటలు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అందుకే నీ గురించి ఇంత నేను కూడా మాట్లాడాల్సింది వస్తుంది. లేకపోతే నేను ఈ వీడియో పెట్టకపోతుంది. చిన్న గొడవలు అయితే నేను అసలు పట్టను. ఇది పెద్ద గొడవ కాబట్టి, ఆ మాట చాలా పెద్దది కాబట్టి ఇతన్ని తీసేసి వేరే వైల్డ్ కార్డులో వచ్చే వాళ్ళని పెట్టుకోండి అంటే ఎంతవరకు వెళ్తుంది? ఎంతవరకు కరెక్ట్? దానికి సపోర్ట్ మనోడు వెనకాల ఇంకొకడు మాస్క్ ఉన్నాడు కదా, అతను కూడా కొంచెం నోరు ఇది లేస్తుంది. అతను కూడా వేస్ట్ చెప్పాలంటే. అసలు నేను ఫస్ట్ ఇచ్చింది ఒక్క గ్రీనే, అప్పుడే నేను దొబ్బేసింటే బయటికి అయిపోయేది, ఇంటికి వెళ్ళిపోయాడు. హాఫ్ గుండు కూసుకొని అట్నే ఇంటికి వెళ్ళిపోయాడు. నీ గురించి మాట్లాడతారా, నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. ఈ మర్యాద మనీష్ మాట్లాడే మాటలు అనేది చాలా రాంగ్ మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీకంటే సీనియర్, ఒక ఇండస్ట్రీలో ఒక పేరు హోదా ఉంది అతనికి. యాజ్ ఎ కామనర్గా నేను నిన్ను సపోర్ట్ చేస్తాను మర్యాద మనీష్. కామనర్ అంటే నాకు కూడా ఇష్టమే. కానీ నువ్వు మాట్లాడే మాటలు తప్పు ఎవడుతుండే తప్పే, నీ తప్పు కాబట్టి నేను తప్పని చెప్తున్నా, అంతే, ఏం లేదు దాంట్లో. నువ్వు మాట్లాడే మాటలు చాలా రాంగ్గా మాట్లాడావు. ఇంక మీద ఎప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడద్ది నా సజెషను. మాట్లాడితే ఇంతకంటే ఘోరంగా నేను కూడా మాట్లాడాల్సింది వస్తుంది. ప్రతి వీడియో పెడతా, తప్పు ఉంటే ప్రతి వీడియో పెడతా, కంపల్సరీ పెడతా. ఎవరు ఏమనుకున్నా నాకు అబ్జెక్షన్ లేదు, నేను ప్రతి వీడియో పెడతా. కాబట్టి మాటలు అనేది తగ్గించుకోండి. చాలా
లాస్ట్ టాస్క్ అంతా అయిపోయింది, సంజన గారు విన్ అయిపోయారు. కానీ శ్రీజ మటుకు సూపర్ ఆడింది గేమ్. శ్రీజ మటుకు అప్రిషియేట్ చేయొచ్చు. శ్రీజ మంచిగా ఆడింది గేమ్, సూపర్ ఆడింది. తర్వాత మన రాము రాథోడ్ కూడా ఎక్సలెంట్ ఆడాడు గేమ్. చూడండి ఈరోజు ఎపిసోడ్లో చూడండి, సూపర్ ఉంటుంది. రాము రాథోడ్ బాగా ఆడి, ప్రియా బాగా ఆడింది, సంజన కెప్టెన్ అయింది, శ్రీజ సూపర్ గేమ్ ఆడింది. ఓకే, అందరికి వీడియో నచ్చింది అనుకుంటా. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, మీ రవి యాదవ్.